హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్తీక్ దీపం సీరియల్ రివ్యూ అయితే చేద్దాం. అసలు ఈ స్టోరీ ఏం లేకుండా ఎలాగా ఎపిసోడ్స్ అలా సాగదీస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. సర్లే కానీ ఈరోజు ఎపిసోడ్లోకి మనం వెళ్తుంటే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే దీపకి సుమిత్ర అంటూ ఉంటుంది, నీకు ఏమైనా కోరుకుందా దీపా చెప్పు అంటే, అమ్మ ఒడిలో పడుకోవాలని ఉంది అని కొంచెం ఎమోషనల్గా చెప్తే, అప్పుడు సుమిత్ర గారు వచ్చి నా ఒడిలో మధ్యలో నేను కూడా నీకు అమ్మనే కదా రా అని అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అనమాట దీప. నా సొంత తల్లి ఒడిలో నేను పడుకుంటున్నానా అని. అయితే వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా జోష్న వస్తుంది. వచ్చి ఈ సీన్ చూసి చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే దీప్తో ఆల్రెడీ ఛాలెంజ్ చేసింది, నీ కన్న తల్లికి నీకు ఎట్టి పరిస్థితిలో దగ్గర కానివ్వను, ఎంతైనా దూరం చేస్తాను అని. కానీ ఇంత క్లోజ్గా దగ్గరగా ఉండడానికి రీజన్ కూడా ఎవరు జోష్నాయే కాబట్టి, ఆ రూమ్లో పడుకోవడానికి గట్ట రీజన్ తనే కాబట్టి కొంచెం డీప్గా హట్ అయ్యి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే అమ్మ దీప పడుకోవడానికి ఇక్కడ ప్లేసే లేదా, నీ ఊళ్ళో ఎందుకు పడుకోబెట్టుకున్నావు అంటే, అప్పుడు వెంటనే నీ బాధ ఏంటి జో అనుకొని సౌదీ అంటూ ఉంటుంది, మా అమ్మ ఒడిలో మా అమ్మ పడుకుంది, మా అమ్మ ఒడిలో నేను పడుకుంటానని సౌదీ కూడా వెళ్ళి పడుకుంటుంది అనమాట. ఇంకా ఆ సీన్ అయిన తర్వాత ఇంకా కోపంగా అక్కడి నుంచి అయితే గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోద్ది జోష్న. వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ వస్తాడు. ఈ సీన్ చూసి అలా నవ్వుతూ చాలా ఆనందంగా చూస్తూ ఉండిపోతాడు. దాని తర్వాత దశరథ గారు వచ్చి చూస్తారనమాట. చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. భార్య, కూతురు, మనవరాలు ముగ్గురు ఒకే ఫ్రేమ్లో అలాగా ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఫోటో తీసుకుంటారనమాట. ఇది ఒక పెద్ద మెమరీ కదా, నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ముగ్గురిని చూసి అని. ఇంకా ఆ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారింటికి ఇంకా ఇంట్లో గంటల సౌండ్లకి జోష్న లేస్తుంది. ఏంటి తెల్లారింటికి సౌండ్లు, సండే నేను ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు అనుకొని చిరాకు వస్తేప్పటికి అక్కడ గ్రాని ఉంటుంది, అది పారిజాతం. మీరు ఇక్కడే ఉన్నావా, మరి పూజ ఎవరు చేస్తున్నారు, ఏంటి తెల్లారింటికి సౌండ్లు అని అంటే, నేను కాదు పూజలు ఏం చేయట్లేదు అంటే, మరి ఇంకెవరు అంటే ఇంకేంటి దీప ఇంట్లో పూజ చేస్తుంది అనమాట. అది చూసి నువ్వు పూజలు గీజలు ఏంటి ఇక్కడ చేస్తున్నావు, నన్ను పడుకోనివ్వా అని అయితే అంటూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత చూసుకుంటే అందరూ ఇంట్లోకి వస్తారు, పూజ చేస్తుంది కదా అని వస్తేప్పటికి, అప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇంట్లో పూజ చేస్తేనే కదా నీకు తెలుస్తుంది దాని వాల్యూ అనుకొని శివనారాయణ గారు అయితే అంటూ ఉంటాడనమాట. జోష్న కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది, నాకు ఏంటి టార్చర్, ఇదో వచ్చి మా ఇంట్లో చేస్తుంది, రిటర్న్ మళ్ళీ నాకే తిట్లు కాయిస్తుంది అన్నట్టయితే ఒక లుక్ వేస్తుంది అనమాట. దాని తర్వాత అప్పుడు ఎవరు దశరథ్ గారు అంటూ ఉంటారు, నా కూతురు వచ్చిన మొదటి రోజే పూజలతో ఇల్లంతా కలకల్లాడిస్తుంది అని అనగానే ఇంక అందరూ ఫేస్లన్నీ బ్లాంక్ అయిపోతే, ఏంటి ఎలాగ అంటున్నాడు. ఆ పక్క పారిజాతకి డౌట్ వస్తుంది, అంటే దశరథ్ కూడా తెలుసా అని. ఆ జోష్నకు కూడా అదే డౌట్ వస్తుంది. శివనారాయణకి అయితే క్వశ్చన్ బ్యాక్, ఏంటి ఎలాగంటున్నారు ఏంటి అని ఒక క్వశ్చన్ బ్లాంక్ అయితే ఉండిపోతారనమాట. కాంచన కూడా అంతే, ఏంటి ఎలాగంటున్నారు అని. ఎందుకంటే వాళ్ళకి చిన్న డౌట్ ఉండేది, ఏదో లింక్ ఉంది దీపకి ఇంటికి, అందుకనే ఎంత కనెక్షన్ ఉందని ముందు నుంచి కాంచనాకి ఉంది కాబట్టి కాంచన కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోద్ది అనమాట. ఉండిపోతే వెంటనే సౌర్య అంటూ ఉంటుంది, అవును సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకి అమ్మ కాబట్టి దశరథ తాత మా అమ్మకి నాన్న అని అంటూ ఉంటే, ఇంకా అంటే దీన్ని కూడా తెలుసా అన్నట్టు అందరూ ఒక లుక్ ఇచ్చి సైలెంట్గా ఉంటారు. ఉండగానే అప్పుడు వెంటనే ఏం చెప్తుంటారు శివనారాయణ గారు దశరథకి అడిగితే, అప్పుడు దశరథ్ చెప్తూ ఉంటాడు అనమాట, అదే నాన్న కడుపుతున్న ఆడపిల్లకి అమ్మ నాన్న ఉంటే ఆనందంగా ధైర్యంగా ఉంటారు కదా, అందుకనే సుమిత్ర అన్నది తనకి అమ్మ నాన్న లేని లోటు మన ఎదురు తీర్చుదామని అన్నదంటే, అవునా అంటే అవును మావయ్య అనుకొని సుమిత్ర కూడా చెప్తూ ఉంటుంది, తను ఆనందంగా ఉండాలి కదా, తను ఆనందంగా ఉంటే బిడ్డ కూడా క్షేమంగా ఆనందంగా ఉంటారు, అందుకనే నేనే ఇది చెప్పాను అని అంటే, అవునా అని చెప్పి అందరూ కూల్ అయిపోతారు అనమాట. సర్లే వీళ్ళకి తెలీదు అన్నట్టు జోష్న, పారిజాతం అందరూ అయితే అనుకుంటారు. మరి దాని తర్వాత సీన్ చూసుకుంటే ఇంకా దీప, కార్తీక్ అయితే గుడికి వెళ్దాం అనుకుంటారు. అయితే వచ్చి నేను గుడికి వెళ్తాను అని చెప్పి ఓన్లీ దీప ఒకదే గుడికి వెళ్తానని చెప్తుంది అనమాట. ఏంటి నువ్వు ఒకదానివే వెళ్తావా, కార్తీక్ నీతో రాడంటే, కార్తీక్ అని అంటే వెంటనే అప్పుడు కార్తీక్ వస్తాడనమాట. ఎందుకులే అండి, ఇప్పుడు నేను వెళ్తాను అన్నాను అనుకో బోల్డ్ పెద్ద మేడం పెద్ద గోల్ చేస్తుంది, అవన్నీ ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేను వెళ్ళను, దీప ఒకదే వెళ్ళి వచ్చేది, జాగ్రత్తగా వెళ్ళి వచ్చానంటే వెంటనే అప్పుడే మెట్లు దిగి వస్తుంది అనమాట జోష్న అని వచ్చి, నువ్వు కూడా వెళ్ళు బావా పర్లేదు అని పర్మిషన్ ఇస్తుంది. నువ్వు పర్మిషన్ ఇచ్చావా, నువ్వు ఇస్తే ఎందుకు వెళ్ళను, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇద్దరు గుడికి అయితే బయలుదేరుతారు. అంతే, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే జరిగింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నది మనం అయితే ఎదురు చూడాల్సిందే. మరి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై బాయ్.